మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భార్యను భర్త ఎలా పిలవాలి? భర్తను భార్య ఎలా పిలవాలి? ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవచ్చా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన సాంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఉన్న ప్రాముఖ్యత ఇక ఏ బంధానికి లేదు. భార్య అంటే భర్తలో సగభాగం. పార్వతీ పరమేశ్వర్లను అర్ధనారీశ్వరులు అంటారు. ప్రతి భార్య భర్త కూడా శివపార్వతుల్లాగా ఉండాలని దీని అర్థం. అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఒకరినొకరు ఒసేయ్, ఒరేయ్ అని, ఏమే అని, ఏరా అని పిలుచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భర్తలు భార్య పట్ల చులకన భావంతో ఒసేయ్, ఏమే అని సంబోధిస్తూ ఉంటారు. కానీ భార్యను అలా పిలవకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే భార్య అంటే ఇంటి ఇల్లాలు. ఇంటి ఇల్లాలు అంటే ఎవరో కాదు, స్వయానా లక్ష్మీదేవియే. మీరు మీ భార్యను ఒసేయ్, ఏమే అని పిలిస్తే లక్ష్మీదేవిని పిలిచినట్లే. ఇలా పిలిచి లక్ష్మీదేవిని అగౌరవపరిస్తే ఆమె మీ ఇంట్లో ఉంటుందా? ఉండదు. కనుక భర్త భార్యను ఎప్పుడూ కూడా ఒసేయ్, ఏమే అని పిలవకూడదు. అలా పిలిస్తే పేదరికం తాండవిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పార్వతీదేవే ఒకానొక సందర్భంలో చెప్పిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక భర్తలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని భార్యను గౌరవించండి. ఒసేయ్, ఏమే అని పిలవకండి. చక్కగా పేరు పెట్టి పిలవండి. పిలిచే పిలుపులో వచ్చే ఈ చిన్న మార్పు వలన మనసుకు ఎంతో ఊరటగా ఉంటుంది. అలాగే ఆడవారు కూడా మగవారిని ఒరే అని, రారా అని సంబోధించకూడదు. అలా పిలిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. భార్య భర్తను శ్రీవారు అని పిలిస్తే చాలా మంచిది. అంటే ఏజ్ గ్యాప్ ఉన్నవారు అయితే భార్య భర్తను శ్రీవారు అని పిలవాలి. సేమ్ ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకున్నా తప్పులేదు. అసలు మన పెద్దలు భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోకూడదని ఎందుకు చెప్పారంటే, పూర్వకాలపు పద్ధతి ఏమిటంటే భార్యకు భర్తకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండేది. 3 ఏళ్ల అమ్మాయికి 30 ఏళ్ల అబ్బాయిని ఇచ్చి కూడా పెళ్లి చేసేవారు. అమ్మాయిని 12-13 ఏళ్లకు కాపురానికి పంపించేవారు. భర్తకు 50-60 ఏళ్ళు ఉన్న వారితో కాపురం చేసేవారు. వయసులో అమ్మాయి చిన్నది, అబ్బాయికి 50-60 ఏళ్ళు వచ్చేసేవి. 15 ఏళ్ల అమ్మాయి 50 ఏళ్ళు ఉన్న అబ్బాయిని భర్తను పేరు పెట్టి పిలిస్తే బాగోదు. భర్త వయసులో పెద్దవాడు కనుక భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు అనేవారు. అలాగే పాత రోజుల్లో భర్త సంపాదించేవాడు, భార్య ఇల్లు నడిపేది. భర్త వయసులో పెద్దవాడు, గౌరవించాలి గనుక ఏమండి అని పిలుచుకునేవారు. వయసులో భర్త పెద్దవాడు కాబట్టి భర్తను భార్య పేరు పెట్టి పిలవకూడదు అనేవారు, అంతే. దీనిలో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లో అలా కాదు. ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. భార్య భర్త సమానం అనుకుంటున్నారు. సిస్టమ్ మారిపోయింది, కాలం మారింది, పద్ధతులు కూడా మారిపోయాయి. కొత్త నీరు వచ్చేసరికి పాత నీరు ఎలా అయితే పోతుందో అలాగే కొత్త పద్ధతులు వచ్చినప్పుడు పాత పద్ధతులు పోతాయి. ఇది సహజం. ఈ రోజుల్లో వివాహానికి ముందే మాట్లాడుకుంటూ ఉన్నారు. కాస్త ఏజ్ గ్యాప్ ఉన్న పేర్లు పెట్టే పిలుచుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ప్రతిదానికి కలిసి వెళ్తూ ఉన్నారు. ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు కనుక భార్యాభర్తలు పేర్లు పెట్టి పిలుచుకున్న తప్పేమీ లేదు. లోకం మారుతుంది, పద్ధతులు కూడా మారిపోతూ ఉన్నాయి. మనం కూడా మారాలి. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉంటూ ఉన్నారు. దీనివలన పేరు పెట్టి పిలవకూడదు అనే ఆలోచన కూడా రాదు. కానీ మనసులో గౌరవం మాత్రం ఉంటుంది. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన భర్త మీద గౌరవం లేదు అనుకోవటం తప్పే అవుతుంది. భర్తను గౌరవించాలంటే అది పిలుపులోనే ఉండదు. భర్త యొక్క విధానాన్ని గౌరవించాలి. అలా గౌరవింపబడేలాగా భర్తలు కూడా ఉండాలి. భర్త మీద భార్యకు నమ్మకం, గౌరవం వాటంతటా అవి రావాలి. నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, ఈ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు, ఇతను ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, ఇతను నా భరోసా, ఇతను ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అని భార్య ఫీల్ అయ్యేలాగా భర్త ఉంటే ఆటోమేటిక్గా మర్యాద వచ్చేస్తూ ఉంటుంది. 24 గంటలు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉండి
భార్య భర్తను ఏమండి అని పిలిచినంత మాత్రాన గౌరవం రాదు. గౌరవం అనేది పిలిచే పిలుపు వలన కాదు, చేసే పనుల వలన వస్తుంది. భర్త భార్య మీద కొంచెం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా భార్యకు గౌరవం ఏర్పడుతుంది. భార్య భర్తలిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు మమకారాన్ని కలిగి ఉండాలి. ప్రయోజనం లేని మర్యాదతో ఎలాంటి ఉపయోగం ఉండదు. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన గౌరవం వచ్చేయదు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం, గౌరవం, ప్రేమానురాగాలు. ఇవి ఉంటే చాలు. పాత పద్ధతులన్నీ పాటించవలసిన అవసరం కూడా లేదు. పిలుపులకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం అంతకన్నా లేదు. కాలం పూర్తిగా మారింది. అందరూ ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరి గౌరవించుకోండి. భర్తకు ఇష్టమైతే భార్యలు పేర్లు పెట్టి పిలవండి. లేదు భర్తకు ఇష్టం లేకపోతే పేరు పెట్టి పిలవకండి. దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా ఏమీ లేదు. దంపతులు శివపార్వతుల వలె ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే పేరు పెట్టి పిలిచిన సంసారం సుఖంగానే సాగిపోతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకే ఏజ్ వారైనా లేదా ఏజ్ గ్యాప్ ఉన్నా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉంటే వారి దాంపత్యం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. ఇక ఇప్పుడు భర్తను వశం చేసుకోవడానికి పురాణాలు చెప్పిన సూత్రాలను కూడా తెలుసుకుందాం. శకుని ఆడిన జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులలో అది పూర్తయి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడ 4-5 రోజులు గడిపారు. ఒకనాడు పాండవ పత్ని అయిన ద్రౌపదీదేవి ఒంటరిగా విశ్రాంతిగా ఉన్న వేళ సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక వదిన ఒక్క మాట అడగాలని ఉంది, ఏమీ అనుకోకుండా దాచుకోకుండా చెప్తావా అంది. అప్పుడు ద్రౌపది చిరునవ్వు నవ్వి అదేమిటి వదిన, మీ దగ్గర దాపరికం ఏముంటుంది నాకు అంది. అప్పుడు సత్యభామ వదిన, ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను, ఒక్కనాడు కూడా నీ 5 భర్తలలో ఎవ్వరూ నిన్ను పరుషంగా మాట్లాడడం కానీ కల్లెర్ర చేసి చూడటం కానీ కనిపించలేదు. అందరూ అనురాగంతో ఆప్యాయతతోనే నిన్ను చూస్తూ ఉన్నారు. ఈ విద్య ఎలా, ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ నది స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త నుంచి పొందవచ్చునో చెప్పు అంది. ద్రౌపదీదేవి అంతా విని మందహాసం చేసి వదిన, ఎంత అమాయకురాలివమ్మా, లోకోత్తర పురుషుడైన మా అన్నయ్యకు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అయినా అడిగావు గనుక చెప్తాను విను. నువ్వు చెప్పిన వ్రతాలు, నోములు, స్నానాలు, మందులు, మంత్రతంత్రాలు మనకు కాదమ్మా. పతివ్రత ధర్మాలు తెలియని కుతంతలు, నీచులు అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు. మన మనసులో ఆ వెర్రి ఊహ పుట్టనే కూడదు. పుట్టిన మరుక్షణంలో దానిని పాలద్రోలి మనసును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి. భర్తను వశపరుచుకునేందుకు ఈ విధంగా మందులు, మంత్రాలు పనిచేయవు. భర్తను వశం చేసుకోవాలంటే కేవలం 5 సూత్రాలు పాటిస్తే సరిపోతుంది. వాటిల్లో మొదటిది, భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవ్వరి వద్ద సంభాషించకూడదు. భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవ్వరితో ముచ్చడించరాదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటూ ఉంటారు. దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వశీకరణకు లొంగడు. కొందరు స్త్రీలు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట భర్తను అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదు. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా భార్య సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకుని ఆయనకు తల్లి వల్లే భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. భర్తతో తప్ప తన కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. భార్య ఇలా చేస్తే భర్త భార్య మాట వినటమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెప్తాడు. ప్రేమగా ఈ సూత్రాలను ఆచరించిన నాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ
ప్రాణ సఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదిన. అన్నీ నీకు తెలుసు, కానీ నేను ఎలా ఉంటానో చెప్పానంతే అంది ద్రౌపదీదేవి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.